హలో, నేను మిస్ రావు. ఇండియాలో బాస్మతి రైస్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఎగుమతుల దృష్ట్యా తీసుకుంటే ఇండియాలో కూడా హయ్యెస్ట్ రేట్ ఉండే రైస్ ఏదైనా ఉందంటే బాస్మతి రైస్. ఇది ఎక్కువగా సౌదీకి, ఇరాన్కి, ఇలా గల్ఫ్ కంట్రీస్కి, అమెరికాకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ రైస్ కోసం చాలా దేశాల్లో ఎదురు చూస్తూ ఉంటాయి. డిమాండ్ అంత ఉంటుందన్నమాట. ఇటీవల కాలంలో మనం చూసాం, అమెరికాలో రైస్ కోసం గ్రాసరీ షాపుల ముందు క్యూలు నిలబడినటువంటి దృశ్యాలు మనం చూసాం ఒక 5-6 నెలల క్రితం. అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా ప్రపంచ దేశాల్లో రాబోతుందా? అమెరికా నుంచి ఒకవేళ రైస్ ఎక్స్పోర్ట్ కాకపోతే అనేది ఇప్పుడు వినిపిస్తుంది. కారణం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఆ సందర్భంగా పర్షియా దేశాలకు సంబంధించి పార్సీ దేశాలన్నీ గగనతలాన్ని క్లోజ్ చేసేసాయి. అలాగే సముద్రంలో ఉండేటువంటి మొత్తం రవాణాని కూడా స్తంభింపజేస్తున్నాయి. హర్మూజ్ అనేటువంటి జలసంధిని కూడా మూసేయడానికి ఇరాన్ సిద్ధపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఓడరేవుల్లో అక్కడే ఉండిపోయి, ఇండియన్ ఓడరేవుల్లోనే ఉండిపోయాయి. కొన్నేమో నౌకల్లోనే ఉండిపోయాయి, అక్కడి నుంచి కదలట్లేదు. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి క్రమంలో సముద్రంలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో బాస్మతి రైస్ ఎగుమతులు కేవలం ఓడరేవుల వరకే పరిమితం అయ్యాయి. దీంతో దేశీయంగా బాస్మతి రైసు ధర పడిపోయింది, బాగా పడిపోయింది. విదేశాల్లో ఇప్పటికే 10-20% ఈ రైస్ యొక్క రేటు పెరిగింది అని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఒకవేళ ఇండియా నుంచి ఈ బాస్మతి రైస్ను కనుక పంపించకపోతే అక్కడ ఆహారపు కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆహారపు కొరత అంటే ఏదో ఒకటి తినొచ్చు, బట్ వాళ్ళకి ఇష్టమైనట్టు రైస్ని తినేసిన పరిస్థితి ఉండదు. అందుకే నేను అమెరికన్ ఉదాహరణ చెప్తున్నా. ఒక 5-6 నెలల క్రితం అమెరికా గ్రాసరీస్లో రైస్ లేదు. అమెరికాకి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేశారు అప్పట్లో, ఆ మూమెంట్లో. ఆ రైస్ లేదు, కొరత ఏర్పడింది. దాంతో డిమాండ్ ఏర్పడి క్యూలు నుంచున్నారు రైస్ కోసం. అలాంటి సిచ్యువేషన్ మళ్ళా ఇప్పుడు రాబోతుంది అని చెప్పి ఈ యుద్ధ నేపథ్యంలో అంచనా వేస్తున్నారు ఎక్స్పోర్టర్స్. తాజాగా యుద్ధ విరమణ ప్రకటించాడు ట్రంప్ ఇజ్రాయెల్కను ఇరాన్కి. అది ప్రకటించినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే మిసైల్స్ చేసుకున్నారు. మళ్ళీ ఆ దేశం ఈ దేశం రెండు పరస్పరం యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విధంగా యుద్ధం విరమణ జరగలేదు అక్కడ. హర్మూజ్ జలసంధి కనుక క్లోజ్ అయితే ఆయిల్ రేట్లు, అలాగే ఇలాంటి బియ్యం రేట్లు, అన్ని నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రవాణా స్తంభించిపోతుంది. సముద్రంలో నీటి ద్వారానే ఎక్కువగా ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ఎందుకంటే రవాణా ఛార్జెస్ తక్కువ కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో బాస్మతి రైసు దేశీయంగా డమాల్ అయింది రేటు. దేశీయంగా నష్టపోతున్నారు రైతులు. ఎక్స్పోర్టర్స్ ఏమో ఓడరేవుల్లోనే ఈ బియ్యం మొత్తం స్టాక్ ఆగిపోవడంతో వాళ్ళు ఆ బిల్స్ని క్లియర్ చేయించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. విదేశాల్లోనేమో ఆహారం కొరత, ఇక్కడ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ కాకపోవడంతో అక్కడ ఆహారం కొరత లేదంటే బాస్మతి రైస్ కొరత కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి దౌత్యవేత్తలు కానీ, అలాగే ఇంపోర్టర్స్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు, దానికి సంబంధించిన ఆర్టికల్స్ వైరల్ అవుతున్నాయి గత 24 గంటల నుంచి. ఏంటి అనేది మనం చూద్దాం. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటి అనేది ఇక్కడ చూడండి. ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణ భారతీయ బాస్మతి బియ్యం ఎగుమతులకు బ్రేక్ వేసింది. దేశీయ రైస్ ఎగుమతుల్లో ఇరాన్ వాటా 18-20% ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ మన దేశం నుంచి కొనుగోలు చేసేటువంటి మొత్తం ఎక్స్పోర్ట్ చేసేటువంటి బాస్మతి రైస్లో 20% ఇరానే కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే బియ్యం సరఫరాకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. అది ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణ ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇది ఇజ్రాయెల్ సంఘర్షణ అనేది ఇక్కడ చూడండి.
భారతీయ బాస్మతి రైతు ఎగుమతులకు బ్రేక్ వేసింది. దేశీయ రైస్ ఎగుమతుల్లో ఇరాన్ వాటానే ఉంది, 20% ఉంది. ఈ క్రమంలో ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే బియ్యం సరఫరాకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి ఇప్పుడు. దీంతో దేశంలోని వివిధ పోర్టుల్లోనే అంటే ఓడరేవుల్లో దాదాపు 1,00,000 టన్నుల బాస్మతి నిల్వలు ఆగిపోయాయి. ఈ విషయాన్ని అఖిల భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం తెలియజేసింది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ మార్కెట్లో బియ్యం ధరలు క్రమేణా క్షీణిస్తూ ఉన్నాయని అఖిల భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు సతీష్ గోయల్ అన్నారు. ఇప్పటికే కిలో 4 నుంచి 5 రూపాయలు తగ్గినట్టు పేర్కొన్నారు. అంటే దేశీయంగా, ఎందుకంటే ఓడరేవుల్లోనే అవి బాస్మతి స్తంభించిపోయాయి దీంతో. సో ఈ నేపథ్యంలో వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీతో పనిచేస్తూ పరిస్థితులను తెలుసుకుంటున్నామన్నారు. ఇక ఈ సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఈ నెల 30న సమావేశం కానున్నారు. ఇరాన్కు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న బాస్మతి బియ్యంలో 30 నుంచి 35% హర్యానాలో పండించినవే. ముఖ్యంగా కర్నల్, ఖైతల్, సోనిపట్ బియ్యానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఆగిన బియ్యం ఎగుమతులతో అక్కడి ఎగుమతిదారులకు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్కు ఎగుమతి అయిన దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించి 15 నుంచి 2,000 కోట్ల చెల్లింపులు ఈ ఉద్రిక్తల వల్ల ఆగిపోయినట్టు హర్యానా బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు సుశీల్ జైన్ చెప్తున్నాడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలకు సరకు రవాణా, అక్కడి డిమాండ్ను ప్రభావితం చేయవచ్చని భారతీయ ఎగుమతి సంస్థ సమాఖ్య ఒకంత ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే భారతీయ ఎగుమతులు పడిపోవచ్చు. అలాగే షిప్పింగ్ వ్యయం పెరుగుతుందని, రవాణా సమయం అధికమవుతుందని, బీమా ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయని ఎఫ్ఐఈఓ అధ్యక్షుడు రల్ఖాన్ అభిప్రాయపడ్డారు. హర్ముజ్ కనుక మూసేస్తే ఏంటి? హర్ముజ్ జలసంధిని మూసేస్తే జరుగుతున్నటువంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేస్తామని బెదిరిస్తుంది. ఇదే జరిగితే భారత్లో పెట్రోల్ ధరలు పైకే. దేశ చమురు అవసరాలకు దిగుమతులే ఆధారం. ఆ దిగుమతుల్లో సగానికి పైగా సౌదీ తదితర గల్ఫ్ దేశాల దిక్కు. ఇవన్నీ కూడా హర్ముజ్ జలసంధి ద్వారానే భారత్ చేరుతున్నాయి. కాగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇటీవల వివరాల ప్రకారం దేశంలో ప్రస్తుతం సుమారు 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ వద్ద 40 నుంచి 42 రోజులు, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వద్ద 24 రోజులు, భారతీయ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ వద్ద 9 రోజులు సరిపడా ఉన్నాయి. సో కాబట్టి ఆయిల్ రేట్లు పొంచి ఉంది ప్రమాదం. అలాగే ఆయిల్ రేట్లతో పాటు ఈ బాస్మతి బియ్యం దేశీయంగా తగ్గిపోతుంటే విదేశాలకు ఎగుమతి చేసుకోలేక రైతులు భారీగా నష్టపోతున్నారు. సో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు ఎగుమతి కావాల్సినటువంటి సరుకులు ఎగుమతి కావట్లేదు. దేశం నుంచి వివిధ దేశాల నుంచి రావాల్సిన సరుకులు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ కొంత ఒడిదుడుకులకు లోరయ్యే అవకాశం ఉంది. అమెరికాలో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది అని అంటున్నారు. సో బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే ఏ దేశాలు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉందనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు.